కూటమి ప్రభుత్వం వచ్చింది మొదలు రాష్ట్రంలో ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేస్తూ వస్తున్నామన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. చేరువ చేయడమే కాదు విద్యుత్ వాహనాల వైపు సంస్థను నడిపించడం ద్వారా భవిష్యత్తులో ప్రజలపై ఛార్జీల భారం, కాలుష్యం సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. వినుకొండ ఆర్టీసీ డిపో పరిధిలో 2 కొత్త బస్సులను ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జెండా ఊపి ప్రారంభించారు. బస్టాండ్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో వినుకొండ విజయవాడ ఎక్స్ప్రెస్ సర్వీసులు ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాల దృక్పథంతో గ్రామీణ ప్రాంతాలకు కూడా ఆర్టీసీ సేవలను విస్తరిస్తున్నారని ఆయన అన్నారు. గతంలో ఇదే వినుకొండ డిపోలో 20కి పైగా డీలక్స్, లగ్జరీ, సూపర్ లగ్జరీ, ఇందిరా బస్సులు ప్రవేశపెట్టానని, కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా 1489 కొత్త బస్సులు ప్రారంభమైనట్లు తెలిపారు. త్వరలో మరో 1400 బస్సులు రానున్నాయని తెలిపారు. ఇప్పటికీ ఈ రోజు 2 కొత్త బస్సులు ప్రారంభించాం. కొత్త సర్వీసులు ఆర్టీసీ గతంలో 20 బస్సులకు పైగా లగ్జరీలు, సూపర్ ఎక్స్ప్రెస్లు, ఇందిరా బస్సులు అవన్నీ కూడా ఇక్కడ వినుకొండ డిపోలోని కొత్త బస్సులు ప్రారంభించాం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1489 బస్సులు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మరి కొత్త బస్సుల్ని ప్రవేశపెట్టాం. మరో 1400 బస్సులు రానున్న కొద్ది నెలల్లో 1400 బస్సులు కొత్త బస్సులు మళ్ళీ విడుదల చేయబోతున్నాం. చంద్రబాబు గారు ఒక విశాలమైనటువంటి దృక్పథంతో గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా ఆర్టీసీ బస్సులు అందుబాటులో తీసుకురావడం కోసం ఈరోజు మరో 1400 బస్సులు కొనడానికి ప్రణాళిక చేశారు. నేను అడుగుతున్నా, గత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? ప్రభుత్వం విధానాలు ఆ విధంగా ఉన్నాయి. ప్రయాణికులకి, సామాన్యులకి, ప్రజలకి చేసిన మేలు లేదు గత ప్రభుత్వం. ఆర్టీసీ ఛార్జీల భారం మాత్రం 4 సార్లు పెంచి ఛార్జీలు పెంచి భారం మోపారు తప్ప ప్రజలకు అనుగురించిన ఒక్క మేలు లేదు గత ప్రభుత్వంలో. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చినాక అనేక సర్వీసుల్ని మళ్ళీ పల్లె వెలుగు బస్సులు పెంచారు. పిల్లలకి చదువు కోసం, హై స్కూల్ పిల్లల కోసం, కాలేజీ పిల్లల కోసం టైంకి సర్వీసులు నడుపుతా ఉన్నారు. ఈ విధంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ఇంకా కొత్త మార్పులు తీసుకురాబోతుంది ప్రభుత్వం. ఈ రోజు డీజిల్ వల్ల డీజిల్ ఛార్జీలు పెరిగిపోయి రవాణా ఛార్జీలు పెరుగుతా ఉన్నాయి. భవిష్యత్తులో సోలార్ విద్యుత్ తోటి, కరెంటుతో నడిచేటువంటి వాటితోటి, అట్లాగే ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకురావడం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. దానికి కారణం ఏంటి? దానివల్ల పొల్యూషన్ తగ్గుతుంది. ఓ పక్క పొల్యూషన్ తగ్గిద్ది, ఇంకో పక్క కిలోమీటర్కి ఖర్చు తగ్గిద్ది. వెహికల్స్ ఎక్కువ కాలం పనిచేస్తాయి. అనేక ప్రయోజనాలు, బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి ఎలక్ట్రిక్ బస్సుల్ని, వాహనాల్ని రానున్న కాలం దానికి కారణం పొల్యూషన్ తగ్గించాలి. దీనివల్ల వర్షాలు సకాలంలో పడతాయి. పొల్యూషన్ తగ్గించినందువల్ల ప్రజలకు ఆరోగ్యం, ఖర్చు తగ్గుతుంది. మెయిన్గా ఆర్టీసీకి ఖర్చు తగ్గుతుంది. ప్రయాణికులు లేకపోతే మళ్ళీ ఛార్జీలు పెంచాల్సి వస్తుంది. ప్రయాణికులకు మళ్ళీ ఛార్జీలు పెంచకుండా ఉండాలంటే డీజిల్ బస్సుల బదులు ఎలక్ట్రిక్ వాహనాలు రావాలా. చంద్రబాబు గారు దేశంలోని ఒక రోల్ మోడల్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నందుకు వారికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే వినుకొండ డిపోకి కొత్త డిపో నిర్మాణానికి 17 కోట్ల ఆవశ్యకత ఉంది. దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇప్పుడు నిధులు కొరతున్నప్పటికీ భవిష్యత్తులోనైనా మనకి కొత్త బస్ స్టాండ్కి నిధులు ఇస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అంచనాలు పంపించడం ఆన్లైన్లో ఉంటుంది. ఎండీ గారు సుముఖంగా ఉన్నారు. ఎండీ గారు, తిరుమలరావు గారు, మన వినుకొండ బస్ స్టాండ్ బాగా ఇరుకైపోయింది, ఎప్పుడో పాతదైపోయింది. దీన్ని కొత్త బస్ స్టాండ్ నిర్మాణం చేపడితే బాగుంటుందని ఎండీ తిరుమలరావు గారు కూడా మరి మనకి సపోర్ట్గా ఉండటం చాలా అభినందనీయం. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు కూడా దీని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమని చెప్పారు ఎండీ గారు, తిరుమలరావు గారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మధు గారు మరి కొత్తగా బాధ్యతలు స్వీకరించారు మరి ఆర్ఎంగా, వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కెన గారికి, అదేవిధంగా డాక్టర్ పారా లక్ష్మయ్య గారు, యానిమల్ హస్బెండరీ కమిటీ చైర్మన్ గారికి, వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే మన ఆర్టీసీ